చదువుకుందాం. కీర్తన 121 అధ్యాయం మొదటి నుంచి చూద్దాం త్వరగా. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా వలన నాకు సహాయం కలిగి. ఆయన భూమి ఆకాశమును సృష్టించిన వాడు, ఆయన నీ పాదమును తొట్టెలలేడు. నిన్ను కాపాడేవాడు కొనికడు. ఇశ్రాయేలు కాపాడేవాడు కొనికడు నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడేవాడు నీ కుడి పక్కన. యెహోవా నీకు నీడగా ఉన్నను. పగలు ఎండ దెబ్బైనను నీకు తలగదు. రాత్రి ఎన్నెల దెబ్బైనను నీకు తలగదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణాన్ని కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యెహోవా నిన్ను కాపాడును. దేవుని సహాయ ఎవరు కాపాడతారండి? ఒక ఏడు సిలువ ఎత్తుకుని వెళ్తుంటే అందరూ పారిపోయారు. దేనికోసం పారిపోయారు? మాట్లాడకండి. ఎవరు దేనికోసం పారిపోయారు చెప్పాలి. చాలా మంది పారిపోయారు. ఎండలు పారిపోయారు. దేని పారిపోయారు? ఎండకు పారిపోయారు. కాలు చేసిపోయారు. ఇటు పరారు. నేను కూడా కింద ఎడదాం అనుకున్నాను. ఎడదాం అనుకున్న సమయంలో దేవుడు జ్ఞాపకం వచ్చాడు. ప్రభా, నీవు సిలువలో ఇంత ఏలాడవు, రక్తం కార్చావు, నేను 7 రోజులు ఇంకెంత గిచ్చగిచ్చ కొట్టుకుందును, నన్ను ఎవరు చూడబోదురు ప్రభా అని ఎత్తుకుని మోసాను. కింద ఎక్కలేదు అసలే, నొరుకుతూనే అనుకుంటూ ఉండగా మధ్యలో వచ్చాడికి పక్కన పగిలిపోయింది నా కాలు. ఎంత వచ్చేసింది. అలా 2 కాళ్ళు వచ్చేసినాయి. నన్ను ఎత్తుకోమంటే ఎత్తుకుంటారు. అయ్యా మీరు మోయిందంటే మోస్తారు, మీరు మోయిందంటే. మరి ఎవరి కోసం నేను మోసాను ఆ బాధలో? ఎవరు రారు, మోయరు. మళ్ళీ పరిగెట్టిపోతారు కిందట్టి. ఆ ఎండలో, ఆ ఎర్రటి ఎండలో కాలిపోతుంది కింద. తారు మీద అడిగేసని పెద్ద ముక్కులు వచ్చేసినాయి. కానీ దేవుళ్ళు ఆ రీతిగా ప్రభువులో నన్ను నన్నికుండా చేద్దామని ప్రయోగకులు 2 కాళ్ళకి చేతబడి చేశారు. గడ్డిపరకు కాలేదు. దేవసం సహాయ నన్ను అన్ని కూడా చేద్దామంటే దేవుడు నడిపించి అలాగా 15 రోజులకి నా కాళ్ళు గాయాలు తోలు కింద ఓడిపోయి ప్రభువులో స్వస్థపడిపోయి నా 2 కాళ్ళకి వచ్చినాయి. నా కుమారుడి మీద ఆ దేవత పడిపోయింది, మాట్లాడి వెళ్ళిపోయింది. దేవసం సహాయ కాటి ప్రభులో ఎవరు కాపాడేది నీ ప్రాణాన్ని? దేవుడే. ఎవరండి? దేవుడే నేను కాపాడేది. దేవుడు ఎప్పుడు నువ్వు లోపడున్నావో, దేవుడు చెప్పినట్టు విన్నావో, దేవుడు చెప్పినట్టు తిన్నావో, నీకే అపాయమో ఆదావో చెప్పిన మాట లేదు. ఏదైనా తోటలోంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకని? ఆయన చెప్పిన పండు తినలేదు కాబట్టి, ఆయన చెప్పిన ఆహారం తినలేదు కాబట్టి ఆ యొక్క శోధనాలకి గురయ్యారు. దేవుని చూసాలి. కాబట్టి ప్రభులో 128 కీర్తన 128 యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడిచేవారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. ధన్యుడవు. నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలె నిండును. నీ భోజనము వలె పిల్లలు మొక్క వలె ఉందరు. యెహోవాయందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదించబడు. సియోనులోను యెహోవా ఆశీర్వదించి నీ జీవితకాలం యెరూషలేమును క్షేమము కలుగు చూసేది. నీ పిల్లలను చూసేది. చాలు. ఏమండి? ఎవరు చూస్తాం మనం? దేవుని యందు భయభక్తులు ఉంటే, భయభక్తులు పెడితే పిల్లల్ని ఇక్కడ చూస్తామంట, అక్కడ కూడా చూస్తామంట. కీర్తన 91 త్వరగా మహోన్నతుని నివసించేవాడు సర్వశక్తి నీడలో విశ్రయించేవాడు ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవా గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో ఆయన నిన్ను విడిపించు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలిగి
ఆయన సత్యము కేడమును దానినైన రాత్రి వేళ కలిగే భయముకైన పగటి వేళ ఎగురు బాణముకైన చీకటిలో సంచరించి తెగులుకైన మధ్యాహ్నం పాడు చేసే రోగముకైన భయపడుకుంది. నీ ప్రక్కన 1000 మంది పడిన నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయమే నీ అద్దెకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడు దేవుని నీకు నివాసస్థలముగా చేసి ఉన్నావు. నీకు అపాయమేమి రాదు. ఏ తెగులు నీ గుడారానికి సమీపించు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపించాడు. నీ పాదములకు రాడు తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొని సింహములు నాగుపాములు తొక్కుదు కొదమ సింహములు భుజంగములను అనగదొక్కు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతడును తప్పించు. అతడు నా నామమును ఎరుగున్నవాడు గనక నేను అతనికి గణపరిచేదను. అతడు నాకు మొరపెట్టి నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమల్లో నేను అతని తోడైండు. అతని విడిపించి అతని గొప్ప చేతులు దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచి నా రక్షణ పరిశీలించుదును. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకుని ఉన్నప్పుడు, ఆయనతో నడుతున్నప్పుడు మనకి అపాయమో రానిడు వచ్చినా తప్పిస్తాడు. జాగ్రత్త అంటున్నాడు. మంచిది. ఇవన్నీ చెప్తా ఉన్నారు భక్తులు. ఎవరండి? యేసుప్రభు బిడ్డలు, ఆయన ఎన్నుకున్న బిడ్డలు, యెహోవానికి ఎన్నుకున్న బిడ్డలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు నమ్ముకున్న వారిని వేలేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? యేసుప్రభు నమ్ముకున్న బిడ్డల్ని వేలేస్తున్నారు అని దుఃఖపడుతున్నారు. ఏం చేస్తున్నారు? దుఃఖపడుతున్నారు. చూడండి, లోక 6:20 యేసుప్రభు ఏం చెప్తున్నాడు? దుఃఖపడవన్నాడా? దుఃఖపడొద్దు అంటున్నాడా? ఏలేస్తారన్నారా? ఏయరని చెప్పారా యేసుప్రభు? బైబిల్లో ముందే చెప్పాడు, నన్ను నమ్ముకున్న వారిని ఏలేస్తారు, నన్ను నమ్ముకున్న వారిని హింసిస్తారు, నన్ను నమ్ముకున్న వారిని శోధిస్తారు, శ్రమలు ఉంటాయి. అయితే నా ఎద్దరికి రండి. ఈ వాక్యాలు వివరించి మళ్ళీ రాశారు. లోక 6:20 చూద్దాం. అంతటా ఆయన తన శిశువుల తట్టు ఇట్లా నేను బీదలైన వారు ధన్యులు దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి గనుచున్న ధన్యులు మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు. మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఏమన్నారండి? ఏమి వేస్తారన్నారా? ఏరన్నారా? వేస్తారు. వేసినప్పుడు ఏమవుతుంది? మనకి ఏడిపోతుందా? నవ్వు వస్తుందా? ఏమవుతుందండి? కష్టం అవుతుందా? నష్టం అవుతుందా? అయితే కష్టం మొదట తర్వాత సుఖం వస్తుంది, నవ్వు వస్తుంది అన్నాడు. అయితే ఎక్కడ నిలబడుతున్నాం? మనం నిలబడుతున్నామా? ఏది నిలబడేది? ఏది నిలబడితే ఎలా ఉంటావు? దేవుని చూస్తున్నాహారయ్యా. నిలబడకపోతే ఏమవుతావు? వాళ్ళు అడుక్కోవాల్సి వస్తుంది. అవి బాబుని భయవేసి మానవులు అట్టుకుంటే వాళ్ళు అడుక్కోవాలి. వాళ్ళు కూడా వేయరు, ఎవరు అడుక్కోవాలి. వాళ్ళు వేయకపోతే మళ్ళీ దేవుణ్ణి అడుక్కోవాలి. వాళ్ళు వేయకపోతే దేవుణ్ణి అడుక్కోవాలి. కాబట్టి మిమ్మల్ని ఏలేస్తారు, నిందిస్తారు. కాబట్టి మీరు అప్పుడు ఏం చేస్తారు? చూడండి. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయండి. ఇదిగో ఫలము పరలోకమందు మీరు ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. ఎక్కడ ఉందంటండి? ఫలం అంటే ఏంటి? ఓ చెట్టు కాయ కాసింది, ఒరే ఫలమురా బాబా, ఫలం వచ్చిందిరా బాబా, పండిందిరా బాబా అంటాం. పండలేదు ఏమంటామా? ఫలము లేదా, ఫలము రాలేదా, గొడ్డి చెట్టిది, దద్రం చెట్టి నరికేయండి అంటారు. ఎక్కడంటే మనకి ఫలము? దేవుని రాజ్యంలో ఫలం అంట. మనం అక్కడ ఫలిస్తూ ఉంటాం, అక్కడ పంటలు ఉంటాయి, అక్కడ పళ్ళు ఉంటాయి, అక్కడ చక్కగా మనము జీవిస్తామంట. దేవుని చూస్తాం. హల్లెలూయా. కానీ ఎక్కడ ఫలం కావాలి మనకి ఇప్పుడు?
అయితే ఎప్పుడు కావాలి? త్వరగా సరిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి, లేకపోతే త్వరగా ఇక్కడ ఇచ్చేయాలి. బంగారం మీద పడుకోవాలి, ఆస్తుల మీద పడుకోవాలి, బిల్డింగుల మీద పడుకోవాలి. అయితే ఆయన చెప్పినట్టు ఉన్నాడు, చెప్తే ఎత్తాడా? నేను బిల్డింగ్లో పడుకుంటలేదా, కారులో పడుకుంటలేదా? ఆయన చెప్పినట్టు నడిచాను కాబట్టి, ఎవరికి లెక్క చేయకుండా తిరుగుతున్నాడు కాబట్టి అన్నీ చేస్తున్నాడు. ఒకవేళ ఎవరు తిరగకుండా, ఎవరికి లోపడుకుంటే చంపేస్తే ఎక్కడికి వస్తా ఉన్నాడు? నా రాజ్యం వస్తా ఉన్నాడు. ఏయ్, నా సాక్ష్యం చెప్తా, ఎవరైనా చంపెత్తి నా రాజ్యం వస్తావు, ఇలా సచ్చావంటే కుక్క గంట హీనమైపోతా అన్నాడు. దేవుని చూసాలి, ఇలా సాకా రా అన్నాడు. ఇప్పుడు ఎవరిలో చచ్చిపోతే గొప్ప పేరు వస్తుంది? జనసమూహంలో చనిపోతే మంచి పేరు ఇస్తాడు. దేవుని చూసాలి. మత్తయి 21:5 ఎక్కడిచ్చాడండి ఇలువ? గాడిదకి ఇలువ ఇచ్చాడు. ఎక్కడిచ్చాడంటే ఇందుకు ఇచ్చాడు గాడిదకి ఇలువ. ఆ కాంచోపు గాడిదకి ఇలువ ఎలా వచ్చింది? యేసు ప్రభు గాడిద మీద కూర్చున్నాడు, వస్త్రాలు జల్లారు, ఆ వస్త్రంలో నడిచేస్తా ఉన్నాడు. ఎందుకు అంటే నానంటి గాడిదలు మాట, ఏదో గాడిద టైపునది. రోడ్లలో తిరిగేవాడిని, పెంటలాడు తిరిగేవాడిని, ఏ అమ్మాయి బాగుందా, అమ్మాయికి లైన్ వేస్తా ఉండేవాడిని, ఎవరైతే ఎక్కడ దొరుకుతారని నొక్కేద్దాం తినేద్దాం అన్నవాడిని. గాడిద కూడా అలా తిరుగుతూ ఉంటుంది, ఈదిలాంటి తిరుగుతుంది. అలాంటి గాడిదకి యేసుప్రభు ఇల్లు ఇచ్చాడు. అలాంటి గాడిదకి మనిషికి కూడా ఇల్లు ఇచ్చాడు యేసుప్రభు. దేవుని యేసుప్రభు నమ్ముకున్న వారికి ప్రతి ఒక్కరు తాగుబోతామని, ఎముసారని, దొంగని, నరహత్యని ఆయన మళ్ళీ యేసుప్రభు రక్తం తొడుక్కుని అలా నడిచిన వారికి ఎలా ఉంటారంటే యేసుప్రభు ఆ యొక్క ఎముసారికి ఏంటి, తాగుబోతుకేంటి, నరహత్య చేసేవాడికేంటి ఇలువ వస్తుంది. దేవుని చూసాలి. నీ పాపాలను వేసుకుని దేవుళ్ళు నడుతున్నప్పుడు నీ జోలికి ఎవరో రాడు, వచ్చిన ఆయన చూసుకుంటాడు. ఒకవేళ సచ్చిన పరలోకము వెళ్తావు. దేవుని చూసాలి. గాడిద లాంటి వాడికి ఇలువ ఇచ్చాడు. ఎవరండి? యేసుప్రభువుని నమ్ముకున్న వారికి. ఎవరు నమ్ముకున్న వారికి అండి? నేను గాడిదలా తిరిగి వచ్చేవాడిని, పెంటలాంటి తిరిగి వచ్చేవాడిని, రోడ్లాంటి తిరిగి వచ్చేవాడిని, పారం పోకోని, ఇవాళ గాడిద కంటే హీనం కంటే వాడిని. అలాంటి వాడికి మంచి ఇలువ వచ్చింది. సిలువలో ఇలువ దానికి ఎవరికి తెలియదంట, తెలుసున్న వాళ్ళకే. దేవుని చూసిన మంచిది కాదు, గాడిదలాగా తిరగకూడదు. ఎలా తిరగాలి? యేసు ప్రభు ఆయన పిలిచి ఇదిగో గాడిదకి ఇలువ ఇచ్చినట్లు మనం కూడా గాడిదలా తిరగకుండా, గాడిదకి ఎలా ఇలువ ఇచ్చారు అలా గాడిద మీద యేసు ప్రభు ఎలా నడిచాడు, గాడిద అంత చక్కగా నడిచిందో మనం కూడా అంత చక్కగా నడవాలంట. ఎక్కడ నడుతాం? బాపుని తీసుకుంటాం, పుల్లిగా తాగి రోడ్డు మీద తొంగుతున్నాం, బాపుని తీసుకుంటున్నాం, సినిమాలకి వెళ్తున్నాం, బాపుని తీసుకుంటున్నాం, బూతులు ఆడుతున్నాం, బాపుని తీసుకుంటున్నాం, అబ్బో దోసేస్తా ఉన్నాం ఎక్కడికక్కడే. కాబట్టి ఎక్కడ దోసేస్తారు తెలిసి నిన్ను? అక్కడ అగ్నిలో దోసేస్తాడు. ఎక్కడ? లోక 16 కోసం లాజరు యొక్క ధనవంతుడు ఎక్కడెక్కడ దోసేశాడు? ఆ యొక్క లాజరునేమో అబ్రహాం గుండెల మీద అతుకున్నాడు, ధనవంతుడేమో అగ్నిలో దోసేశాడు. ఓ అబ్రహాం బోల్స్ అన్నీలు పంపించు, నా నాలుక ఎండిపోతుంది అని అడుగుతున్నాడు. అలా దోసేస్తాడు నిన్ను నన్ను కూడా. ఎందులో దోసేస్తాడా? అగ్నిలోకి దోసేస్తాడు. కానీ అలా దొరికకూడదంటే ఏం చేయాలి? అంత నీతిగా ఎవరు బతుకుతారండి బాబా, అంత పతివ్రతగా ఎవరు ఉంటారండి బాబా అంటారు. ఇక్కడ తిప్పుకుంటా ఉంటారు, ఎవరు నడిచారో వాళ్ళే వెళ్తారు. మరి లేకపోతే అక్కడ తిప్పుకోవాలి వస్తుంది. అగ్నిలో ఎలా కాకేశాడు అలా కేకలేవాల్సి వస్తుంది. అక్కడ ఎవరైతే నడుతారో నాకు రాజకీయం వద్దు, నాకేమి వద్దు, ఈ లోకం వద్దంటే తప్పకుండా అన్నీ ఇస్తాడు ఆయన, అన్నీ ఇచ్చేవాడే. ఆయన తట్టు చూసి ఆయన తట్టు నడిచినప్పుడు ఏది కావాలో అది నీకు సమాసమో ఇచ్చేవాడే. ఏది వద్దని వదిలేసావో అది నీకు కేకేసేస్తాడు. ఆయన ఇచ్చేవాడు కానీ ఇవ్వనివాడు కాడు. అయితే చూస్తాడు పరిశీలంతా నీ యొక్క ఎంతలా నిలబడతావా అని. దేవుడు చూస్తాను, నాకేం వద్దని ఇచ్చేసాను, మొత్తం 3 లక్షలను పంచిపెట్టేశాను, పేదోళ్ళకి బంటోళ్ళు ఇచ్చేసాను, వస్త్రాలు 50 జతలు ఉన్నాయి ఇచ్చేసాను. నన్ను రంగు బట్టలు వేసుకోను, నేను చనిపోయే వరకు రంగు బట్టలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకుంటాను. సైకిల్ ఉంది ఇచ్చేసాను, సమాస్తం ఇచ్చాను, 3 గుంచాలను అమ్మేశాను, మొత్తం ఇచ్చేసి దేవుళ్ళకి వచ్చాను. దేవుళ్ళు పిలిచిన తర్వాత ఏమీ లేకుండా రావాలనుకున్నాను. ఇవాళ లేకుండా ఉంచాడా? బండి 2 బండ్లు ఇచ్చాడు, సైకిల్ కాదు సైకిల్ ఇచ్చాడు, 3 గుంచాలకి 8 గుంచాలు ఇచ్చాడు. దేశం సహాలుగా కాబట్టి యేసుప్రభు నాకు చెప్పింది ఏంటంటే, నా కుమారుడా ఇదిగో 2007లో చెప్పలేదు కానీ 2008లో పిలిచి నన్ను ఈ శిలువ మోయమన్నప్పుడు ప్రభుల్లో 2008లో నాకు నేనే చేసుకుని, మా అన్నయ్య గారు అబ్బాయి నేనే చేసుకున్నాం, 70 రూపాయలు అయింది ఆ సెలువుకి. తర్వాత 2009లో 100 రూపాయలు అయింది, అది ఇరిగిపోయింది. 2008లో ఉంది ఏదోనండి. ఎంతమంది నవ్వరు ఇది ఎత్తుకుంటే? ఎంతమంది నవ్వరు? ఇది ఎత్తుకున్నాను. 2008 ప్రభు పిలిచినాక ఎత్తుకున్నాను. చాలా మంది నవ్వారు.
చూడండి, చాలామంది జనం వచ్చారు, చాలామంది నవ్వారు. ఇవాళ ఏం చేస్తున్నారు మరి? ఏడుతున్నారు. దేవసేన మొదటగా ఈ సిలువ ఎత్తుకున్నాను 2009, అది 100 రూపాయలు చేయించుకున్నాను, అది ఇరిగిపోయింది. తర్వాత 2010లో 2000 ఎట్టి అది చేయించారు, ఎవరు ఉంది. 5000 ఎట్టి చేయించారు, ఉంది. 5000 ఎట్టి చేయించారు, 4000 చేయించారు, 12,000 ఎట్టి చేయించారు లాస్ట్లో. చూడండి, ఇప్పుడు అబ్రహం గారు చేయించారు 5000, పాస్టర్ గారు చేయించారు. ఏమండి, ఆయన ఎందుకు చేయించారు మరి? ఆయన దైవజనుడే కదా, ఆయన ఎట్టగారు వాడొచ్చు కదా. అయితే ఏమయ్యాడు? ఎట్టగారు వాడినోడే, కంటానికి క్యాన్సర్ వచ్చింది. కానీ దేవుడు పట్టుకున్నాడు బాగా బలంగా, చూశాడు. నేను శీలం చేయించుకుంటాన్నాడు, 20,000 ఎట్టి భోజనం పెట్టాడు అబ్రహం గారు. ఆ యొక్క క్యాన్సర్ అది ఏ లేదు. హల్లెలూయా. చూడండి, నాతో తిరుగుతూ, నా సచ్చులో తిరుగుతూ ఒక ఆయన, మరి ఆయన తెలియ కూడా ఉండదు, తెలిసే ఉంటుంది. మరి తాపి పని చేసే వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి 40,000 50,000 ఎక్కువ వేశాడు దీనికి. ఆ తర్వాత మరి ఆయనకి బలహీనత వచ్చింది. కానీ మారిపోయి మొత్తం సమస్తం వదిలేసుకున్నాడు. పనే వదిలేశాడు. ప్రమాణం చేసుకున్నాను, ఇంకా తాపి పని చేయనని. దేవసహాల్యం మరి ఇంకా ముందు ఒప్పుకున్నాయి, అక్కడక్కడ లక్షలు ఇవ్వాలి. ఆ పని చేసేసి మరి ఆ డబ్బు ఇచ్చుకునే వరకు ఆ పనుల్లో ఆ పనులు చేయించున్నాడు. చాలా మంది అడుగుతున్నారు, చేయించున్నాడు కదా అని పని ఎందుకు చేయించున్నాడు అడుగుతున్నారు. అయితే ముందు డబ్బు ఇవ్వాలి కాబట్టి ఆ పనులు చేయించున్నాడు ఆయన. దేవసహాల్య ఇంకా 2015 నుంచి ప్రమాణం చేసుకున్నాడు. కొత్త పనులు ఏమీ ముట్టుకుంటలేదు, ఆయన ఇచ్చుకుంటలేదు. మంచిది. అలాగే నాగేశ్వరరావు గారు కూడా మరి ఉపవాసాలుండి చక్కగా మాతో నడుతున్నారు, అబ్రహం గారు నడుతున్నారు, ఎస్ఐ గారు నడుతున్నారు. అలాగే సత్యనారాయణ గారు కూడా వచ్చి కూర్చున్నారు. ఈరోజు వారు కూడా ఎక్కువసేపు కూర్చున్నారు, వారికి వందనాలు. హల్లెలూయా. మంచిది. ఇంకో వాక్యం చూద్దాం. మత్తయి 10వ అధ్యాయం 36వ వచనం చూద్దాం త్వరగా. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. ఇవాళ ఎవరని తెలుసా అండి? క్రైస్తవులే శత్రువులు. యేసుని నమ్ముకున్న వాళ్ళే ఎటకారంగాలు. ఎవరండి? దేవుని నమ్ముకున్న వాళ్ళే ఎటకారంగాలు. ఇవాళ ఎవరో శత్రువులు అంటే, ఒక ఇంట్లో ఒక అక్క తమ్ముడికే శత్రువు, లేదా కొడుక్కి తల్లికే శత్రువు, తండ్రికి కొడుకే శత్రువు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు. ఎక్కువ ఎవరిని ప్రేమిస్తాం అంటే తల్లిదండ్రిని ప్రేమిస్తాం. దేవుడు ఏమన్నాడు? తల్లిదండ్రులు ప్రేమిస్తామన్నాడు. అయితే మళ్ళీ ఏమన్నాడు? నాకంటే ఎక్కువగా తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమించకూడదు. ఎవరు ప్రేమించాలన్నాడు? దేవుడు ప్రేమించాలి. అవును, తల్లిదండ్రులు ప్రేమిస్తారు. ఏ టైపులో ప్రేమిస్తారు? డబ్బు ఎక్కువ ఉంటే వాళ్ళు ప్రేమిస్తారు. డబ్బు ఎక్కువ ఉంటే వాళ్ళని బాగా చూస్తారు. డబ్బు లేకపోతే వాళ్ళని ఎక్కువగా చూడరు తల్లిదండ్రులు, ఓ పక్క గెంటేస్తా ఉంటారు. అలా ప్రేమితే దేవుడికి ఇష్టమో కాదు. ఎక్కువ ఎవరిని ప్రేమించాలంటే దేవుడు ప్రేమితే సమాసం ఇస్తానన్నాడు. కుమార్తెనైనను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. కొడుకుని కూతురిని ఎక్కువ ప్రేమించకూడదంట. ఎవరిని ప్రేమించాలంట? దేవుడిని ప్రేమించాలంట. ప్రేమిస్తాం. ఇప్పుడు 9 సంవత్సరాల గర్భాలు వచ్చింది. ఎన్ని సంవత్సరాలకి? 9 సంవత్సరాలు. పెళ్ళి అయిన 9 సంవత్సరాలు పిల్లలు లేదు, గర్భాలు వచ్చింది. ఓ పిల్లోడు ఉట్టాడు, ఆయన కింద ఎత్తకుండా పెంచుతున్నాం. ఏం చేస్తున్నాం? కింద ఎత్తకుండా పెంచుతున్నాం. పెంచుతా ఉండి ఓ పిస్ట్ వచ్చి పీసిపోయాడు. ఏంటి? ఓ 2 సంవత్సరాలకి పిస్ట్ వచ్చి పీసిపోయాడు. పిల్లోడి కంట తల్లి ముందు పీసిపోయి అందంతే. ఏమైంది? ఎక్కువ ప్రేమ బిడ్డ మీద చూపించింది. అయితే ఎవరు చూపించాలి ఎక్కువ? దేవుడు. పిల్లవాడు బ్రతికారు, తల్లి చచ్చిపోయింది. ఇప్పుడు ఈ పిల్లవాడిని ఎవరు చూస్తారు? మరి తండ్రి పట్టించుకోవట్లేదు. ఎవరో అమ్మాయిని ప్రేమించాడు, అక్కడికి వెళ్ళి పడుకున్నాడు, అక్కడ తినేస్తున్నాడు. ఈ పిల్లవాడు బ్రతికాను. మరి ఇందాక అయ్యారు చెప్పారు కదా, దిక్కులేని వాడికి దేవుడే. అలాగా దేవుడే మన కార్యాలు చేయాలి కాబట్టి దేవుని ఎక్కువ మనము స్తుతించాలంట, దేవుని ఎక్కువ ప్రేమించాలంట. మంచిది. దేవుని ఎక్కువ ప్రార్థించాలంట. నేను ఒకప్పుడు తాగుబోతుని, 9వ సంవత్సరం తాగినోని, 12 సంవత్సరాలు వ్యభిచారం చేస్తున్నాను. కాబట్టి దుబాయ్లో మరి గర్భంలో పనిచేయడు ఒక అమ్మాయిని తీసుకుని 3 గర్భాలను తీసేస్తున్నాను. ఆ గర్భాల పాలకి పశువు వాటి వచ్చినాడు ఇచ్చేవాడికి. కాబట్టి అటువంటి పాపిని. అయితే యేసుప్రభువుని నమ్ము కూడా మరి ఇక్కడ ఏజెంట్ పని చేశాను 30 ఏళ్ళు. ఆ యొక్క 20 ఏళ్ళు అయితే ఏజెంట్ పనికి టికెట్కి 30 ఏళ్ళు 40 ఏళ్ళు తీసుకుని ఏమనేవాడిని? బాప్తిసం అడ్డం పెట్టేవాడిని. అక్కడ నేను బాప్తిసం తీసుకున్నాను తెలుసా, ఇదిగో మోసం చేయని తెలుసా, దేవుడు బిడ్డని అనేవాడిని. కానీ యేసుప్రభువుని కూడా పాపం చేసేవాడిని. లాస్ట్కి ఏమైంది? మరణము వచ్చింది. కాబట్టి పాపమే
జీతమే మరణం అంట. జాగ్రత్త, మంచిది. ప్రభులో భయభక్తులుగా నడాలి, భయభక్తులుగా జీవించాలి. యేసుప్రభువుని నమ్ముకున్న వారిని ఏలేస్తారు, యేసుప్రభువుని నమ్ముకున్న వారిని ఏలేసేస్తారని చెప్పాడు. కానీ యేసుప్రభువుని నమ్ముకున్న వారు ఏలేస్తారు. కానీ మరి ఆ యొక్క బేపనోడు ఎరకనోళ్ళు అమ్మాయిని తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు? దాన్ని మాత్రమే లేదు, అది చచ్చిపోతే ముట్టుకోరు. ఏది బాప్తిసం తీసుకుని యేసుప్రభువుని నమ్ముకుంటే ఆ శవాన్ని ముట్టుకోరు. కానీ ఇలా బేపనోడు ఎరకల దాన్ని తీసుకుని అది చచ్చిపోతే మోసుకెళ్తారు, అది చచ్చిపోతే మోసుకెళ్తారు. కానీ ఇలా బాప్తిసం తీసుకుంటే ఏలేసేస్తున్నారు. కాబట్టి రాజులు మాదిగోళ్ళు తీసుకుని ఆ ఇంట్లో ఉండి చచ్చిపోతే అది తీసుకెళ్తారు. కానీ యేసుప్రభువుని నమ్ముకుంటే ఏలేసేస్తారు. కానీ కాపులు మాలలు తీసుకుంటే పర్లేదు, కానీ చచ్చిపోతే తీసుకెళ్తారు. కానీ యేసుప్రభువుని నమ్ముకుంటే ఆ శవాన్ని ముట్టుకోరు. దీనికి న్యాయం ఉంది. అలాగే యేసుప్రభువుని కూడా మరి ఏలేసినప్పుడు పట్టుకుని బంధించినప్పుడు, దొంగను బంధించినప్పుడు ఎవరు ఒప్పు అంటే దొంగనే ఒప్పు అన్నారు. కానీ యేసుప్రభువుని ఒప్పొద్దన్నారు. ఎందుకంటే దొంగకి విలువ ఉంది, లంచికి విలువ ఉంది, తాగుబోతుకి విలువ ఉంది. ఈ రోజుల్లో సంసారికి విలువ లేదు. అయితే ఎక్కడ విలువ ఉంది అంటే పరలోకాన్ని విలువ ఉంది. నువ్వు కనవేయలేదు, దొంగతనం చేయలేదు, నేను హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, నేను చంపేస్తున్నారు. అందుకే బాప్తిసం. దేనికి అంటే బాప్తిసం, దేనికి బాప్తిసం అంటే నీవు నమ్మి బాప్తిస్తున్నావు. కాబట్టి మరణకాలం ఏ తాగినా హాని చేయదన్నాడు. ఎందుకు అంటే నేను చంపేస్తే నా రాజ్యం వస్తావు. ఎందుకంటే నీకేం తెలియదు కాబట్టి నేను చంపారు, కాబట్టి నేను రాజులో చేర్చుకుంటానన్నాడు. దేవుడు చూసిన ఒక జంగం ఆవిడి సామాను పట్టుకెళ్తుంటే అందంగా ఉంటే దాని వెనకాల పడతారు, కుక్కల్లా పడిపోతారు. అది సరికి అక్కర్లో పోయినా సరే, ఓయ్ ఆ సాల్టీ ఎంత, ఆ సరికి ఎంత అని అడుగుతూ ఉంటారు. అని నేను కూడా చేసి ఉండండి. అవసరం లేదు మనకి, ఆ సరుకు పని ఏమి లేదు. ఆ వెనకాల వెళ్ళి యాక్షన్ చేస్తూ ఉంటారు. ఆమె పట్టవరకు వెళ్తుంటే బతుకుతుంటే ఆమె బతుకును పాడు చేయడానికి చూస్తారు, కానీ ఆ బతుకును తయారు చేయడానికి చూడడం. దేవుడు చూస్తున్నాం. కాకి ప్రభువులో మనం ఎంతైతే భయభక్తులు నడుతామో అంత భయభక్తులుగా దేవుడి రాజ్యము వెళ్తామని ఇక్కడ వాక్యం చెప్తుంది. అలాగే మత్తయి 27:23-28 యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము అరకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము వేడుగుడి. ఇదిగో గొడ్రాళ్ళను. చాలు, ఇదిగో అండి. ఎవరి కోసం ఎరమన్నాడు? నా కోసం ఎరకండి, నేను తిరిగి మళ్ళీ వస్తాను. మీ పిల్లల కోసం, మీ కోసం ఎరాలి. ఇప్పుడు ఎవరి కోసం ఎరాలి? యేసుప్రభువు కోసం ఎరాలా, మన కోసం ఎరాలా? ఎవరి కోసం ఎరాలి? ఆయన కోసం ఇంటికి వెళ్ళాలి. ఆయన హ్యాపీగా ఉన్నాడు, ఆయన చక్కగా ఉన్నాడు, తిరిగి వచ్చాడు. ఆయన ఏ పాపం ఎరడు. మన పాపం ఎరుగుతున్నాం కాబట్టి, మన పాపం తెలుసు కాబట్టి మనం ఏడ్చి మన పాపాలను తెలుసుకుని మన బిడ్డల కోసం ఏడ్చి మన బిడ్డల కోసం ప్రార్థన చేసుకోవాలి. కానీ ఆయన కోసం ఎడవని పని లేదు. దేవుడు ఎవరి కోసం ఏడాలి? మన పాపాల కోసం, మన కోసం ఏడాలి. కాబట్టి మత్తయి 27:42 వాడు దేవుని యందు విశ్వాసముంచి నేను దేవుని కుమారుడని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించుమని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు అలాగే ఆయనను నిందించిరి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేసి ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయవిడుతున్నావు అర్థము. అక్కడ నిల్చున్న వారిలో కొందరు మాట విని ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడు. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి సాచి తీసుకొని చిరకాలలో ముంచి రెల్లను తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలీయా అతన్ని రక్షింపవచ్చునేమో చూతుమని యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర
ఆయన పై నుండి చూడండి, ఆయన కేకేసి మరణించాడు. కాబట్టి డొక్కలో పొడితే గుడ్డోడికి కళ్ళు వచ్చినాయి ఆ రక్తం పడి. ఎక్కడండి? ఆ డొక్కలో పొడితే గుడ్డోడికి ఏమైనాయి? కళ్ళు వచ్చినాయి ఆ రక్తం కళ్ళు మీద. చూడండి, కాబట్టి ఆయనకి చేదిచ్చారు, తాగలేని సేది. నేను మనకి కాసా నీళ్ళు వచ్చినాయి, ఉండే కొద్ది మనకైపోతాయండి ఆ సేది నీళ్ళు. నీళ్ళు రక్తం అయిపోతాయండి ఉండే కొద్దిగా. ఏమైపోతాయి? ఇంకా భయంకరమైన రోజులు జరుగుతాయంట. ఏం జరుగుతాయండి? భయంకరమైన రోజులు జరుగుతాయి. మంచిది. మరి మొన్న ఒక ఆవిడ వచ్చి అంటుంది, అయ్యా నా కొడుకు తవరికి వెళ్ళి ఒక ఆయన నరికైతే చచ్చిపోయాడు, ఆయన జైల్లో పెట్టారు జీవితకాలం, ఆయన్ని విడుదల అవ్వాలని ప్రార్థన చేయండి అంటున్నారు. చూడండి, ఆయన కోసం ప్రార్థన చేయండి. పాపుని శరీరంతకు వచ్చాడు యేసుప్రభు. ఏండి, ఆయన ఒక గడ్డి పెట్టి పాకండించేశాడంట. రాజులు సైనటిపల్లి, వర్ధమ, నరసాపురం, రేవులకు తవరికి వెళ్ళి ఆ యొక్క పడం మీద నరికేశాడని. ఇవాళ జీవితకాలం ఖైదీ అయిపోయాడు. కాబట్టి వాళ్ళ పిల్లలు ఇద్దరంట డాడీ ఏడి అని అడుగుతున్నారంట అండి. ఏమడుగుతున్నారండి? చిన్న పిల్లలు ఇప్పుడు డాడీ మమ్మీ అని అడుగుతున్నారంట. డాడీని అడుగుతున్నారు ఇప్పుడు. చూడండి, మన బ్రతుకుని ఎలా చేసుకుంటున్నాం, మన పొగురాసాన్ని ఎలా చేసుకున్నాం అంటే చాలా భయంకరంగా చేసుకుంటున్నాం. వారి కోసం ప్రార్థన చేయండి. ఆయన నరహత్యుల కోసం వచ్చాడు, వ్యభిచారుల కోసం వచ్చాడు, దొంగల కోసం వచ్చాడు, రోగుల కోసము వచ్చాడు, పాపుల కోసము వచ్చాడు. మరి ఇలాంటి ఎన్నో దేశాల్లో ఎన్నో నరహత్యులు, ఎన్నో పాపాలు జరుగుతున్నాయి కాబట్టి ఆయన కనిపిస్తున్నాయి కాబట్టి ఆయన మార్తకు వచ్చాడు, మన మార్తకు వచ్చాడు. కాబట్టి ప్రభులో ఒక ఎన్నో సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. నరికేస్తారని నేను బాధ చేత మానేసామా? ఆయన భయపడ్డాడు బాధ పెట్టుకుంటాకి. అయ్యా మా సైనిక వాళ్ళు మంచోళ్ళు కాదండి, రౌడీజం చేస్తారండి, మీ మాటలంటే ఏం చేస్తారని భయం వేస్తుందండి, మీటింగ్ పెట్టుకున్నామంటే అని బాపు తీసుకున్నాడు. అతను పాపాలు అప్పుకున్నాడు, భయపడుతున్నాడు. ఇంకా ఏసై నీలో ఉన్నప్పుడు భయపడవని పని లేదా? నీ పాపం వేసుకున్నావు, నీ మీదకి ఏమీ రాదు. 3 గ్లాసుల మజ్జిగ తాగేశాడు. మేమందరం వెళ్ళాం, ఎస్ఐ గారు, నేను, సంఘం ఒక 20 మంది 25 మంది వెళ్ళాం, మీటింగ్ పెట్టి వచ్చాం. వాళ్ళు విశ్వాసులు ఒక్కరు కూడా ప్రార్థన చేయించుకోలేదు. అయితే బాధపడకూడదా? బాధపడాలా? వాళ్ళే బాధపడతారు, మనకేంటి? వాళ్ళే వస్తారు. దేవుడు చూస్తారా? అతిగాని చేతులు అతిగాని గుడి చీరలు కొనవాలి, గుడి అతిగాని గుడి చదువు